హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి అల్లంత దూరాన ఆతారక అనే ఒక సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే బాగా అయితే వచ్చింది. సో ఎడిటింగ్ అయితే మనకు రెండు రకాలుగా అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి కపుల్ టైప్ అయితే ఉంటుంది, ఒకటి వచ్చేసి సింగిల్ గా అయితే ఉంటుంది. సో ఒకసారి నేను మీకు డెమో వీడియోస్ అయితే చూపిస్తాను, చూడండి. తొలి పరిచయం ఒక తీయని సాక్షిగా ప్రతి జ్ఞాపకం జీవితం వెలిగించగా. డెమో వీడియోతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, నేను మీకు రెండు వీడియోస్ అయితే చూపించాను కదా. ఒకటి వచ్చేసి మనకు కపుల్ టైప్ అయితే ఉంటుంది, ఒకటి వచ్చేసి సింగిల్గా అయితే ఉంటుంది. సో సింగిల్ ఏంటంటే మీరు మీ యొక్క పిక్స్ మాత్రమే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో కపుల్ టైప్లో మాత్రం మీరు బాయ్ పిక్ అండ్ గర్ల్ పిక్ పెట్టి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అనేది రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ మీకు ఎడిటింగ్ కోసం కావాల్సిన యాప్ అల్క్ మోషన్. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అని కనబడుతున్నాయి కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను, సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఎడిటింగ్ చేసి చూపించాలి కాబట్టి ప్రాజెక్ట్ 1 అయితే ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రాజెక్ట్ 2 అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు ప్రాజెక్ట్ 1 ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సాంగ్ మనకు మెల్లిగా అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బీజంతో స్లోగా అయితే సాంగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో సాంగ్ తగ్గట్టు నేను పిక్కి వైప్ ఎఫెక్ట్ పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని కూడా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సాంగ్ ఎండ్ అయ్యాక ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది. సో గ్రూప్ 1లో ఇలా అయితే ఉంటుంది. సో పిక్ అనేది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గర్ల్ పిక్ ఉంటుంది అండ్ ఇక్కడ బాయ్ పిక్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ గర్ల్ పిక్, సో ఇక్కడ బాయ్ పిక్. సో ఇలా వీడియో ఎండింగ్ వరకు కూడా గర్ల్ పిక్ అండ్ బాయ్ పిక్ అయితే ఉంటుంది. సో మొత్తం 20 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో మీరు సింపుల్గా మీరు మీ యొక్క పిక్ అండ్ గర్ల్ పిక్ అనేది చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. సో అలా కాకుండా మాకు నార్మల్గా సింగిల్ టైపే కావాలంటే మీకు ప్రాజెక్ట్ 2 అయితే ఇస్తాను. సో ప్రాజెక్ట్ 2లో ఓన్లీ సింగిల్ పిక్ అయితే ఉంటుంది. సో దానిలో కూడా మీరు మీ యొక్క పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ ఎలా రీప్లేస్మెంట్ చేసుకోవాలని చెప్తాను. అండ్ మీకు ఒక ఫాంట్ అయితే ఇస్తాను. సో మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు స్టార్టింగ్లో ఒక పిక్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను గర్ల్ పిక్ పెట్టాను కాబట్టి ఇప్పుడు ఒకసారి బాయ్ పిక్ అనేది పెడతాను. సో ఇక్కడ ఈ యొక్క పిక్ పెట్టి దీన్ని ప్లస్ అకౌంట్ ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేస్తే మనకు వైప్ ఎఫెక్ట్ తోని ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా అయితే వస్తుంది, చాలా బాగా అయితే వస్తుంది ఇలా. సో మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ మళ్ళీ గ్రూప్ 1 ఉంటుంది. సో గ్రూప్ 1 దగ్గర మీరు మీ యొక్క పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రూప్ 1 మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం స్టార్టింగ్లో గర్ల్ పిక్ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఈ పిక్ అనేది పెట్టి ప్లస్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేశాక దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎలా అంటే మోనోస్లోకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఇలా మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకొని దీన్ని కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా ఫేస్ కనబడేటట్లు మంచిగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక బ్యాక్ వచ్చి చూడండి, ఇప్పుడు మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇలా, సో ఇక్కడ చూసుకోండి ఈ విధంగా. సో ఇలా అయితే కనబడుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2 మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ పిక్, సో కలర్ ఫీల్డ్ స్టార్ ఐకన్, మళ్ళీ ఇంకో పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పిక్ పెడదాం. సో ఈ పిక్ పెట్టి ప్లస్ ఐకన్. సో ఇలా అయితే ఉంటుంది. సో దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే సింపుల్గా అయితే మీరు ఈ విధంగా పిక్స్ అనేది రీప్లేస్మెంట్ చేసుకొని మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా. సో మొత్తం కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో మనకు గర్ల్ ఇమేజ్ వచ్చేప్పుడు మీకు లిరిక్స్ అనేది రెడ్ ఉంటుంది. సో బాయ్ ఇమేజ్ వచ్చేప్పుడు మీకు లిరిక్స్ అనేది బ్లాక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చాలా బాగా అయితే ఉంటుంది. సో మొత్తం వీడియోయింగ్ అయిపోయాక కూడా మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలన్నది అంత క్లారిటీ సెలెక్ట్ చేసుకొని వీడియో అనేది మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.